జిల్లా అమ్మనపేట మండలం లక్ష్మాపురం విలేజ్. నా పేరు ఉప్పు ప్రకాష్, సర్పంచ్. గతంలో 10-20 ఏళ్ళ నుంచి పోలిస్తే గవర్నమెంటు రకంగా సీసీ రోడ్లు కానీ, శ్మశాన వాటికే కానీ, డంపింగ్ యార్డ్ కానీ, ఇంటింటికి ట్రాక్టర్ గురించి కూడా గవర్నమెంటు ఇచ్చినది కూడా చెత్త సేకరణ కూడా గ్రామాలలో వీధులలో కాగితాలు కానీ చెత్త ఇట్లా అలాంటివి లేకుండా కూడా పారిశుద్ధ కార్యక్రమం కూడా చేపట్టినాము. దాదాపు ప్రజలు కూడా సహకరించినారు 90%. కొద్ది గొప్ప ఉంటే ఎన్నో చిన్న చిన్న పార్టీ ఉంటాయి తెలవకుండా కూడా కొంతమంది వేస్తుంటారు. అలాంటివి కూడా వాళ్ళకు కూడా అన్వేషణ చెప్పి ఇట్లా చేస్తున్నాం కార్యక్రమాలు. లాట్రిన్సే కానీ ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి మరదొడ్లు కూడా కట్టుకునేది కూడా ఇది కూడా పిల్లలు కూడా బాధపడ్డ పోయి కూడా ఎంతో గలీజుగా ఉండేది. ఈగలు వచ్చి కూడా మన ఇళ్ళకు ఇది కూడా జ్వరాలు వచ్చి విష జ్వరాలు వచ్చి కూడా ఉండేది. ఇప్పుడు అలాంటివి కూడా లేకుండా చాలా తగ్గుముఖం పట్టిన జ్వరాలు అనేవి కూడా కరోనా టైంలో కూడా ఒక 1.5 years చాలా ఎదుర్కొన్నాము. కష్టకాలము కరోనా వచ్చిందని కూడా ఇంటింటికి కూడా రానియకపోయేది. భూమి నుంచి వలస వచ్చి వాళ్ళు కూడా ఊరు బయటనే ఉండాలంటే కూడా వాళ్ళకు కూడా సదుపాయం ఇండ్లలో ఉంచి కూడా గ్రామ పంచాయతీ సిబ్బందితోటి వాళ్ళకు అవసరమైన ఎంతో సరుకులు కూడా ఇవ్వడం జరిగినది. అయితే గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు తేడా అయింది సార్. ఇంకా ఫండ్స్ కూడా కొంత సెంట్రల్ గవర్నమెంట్ పంపించింది. ఇంకా కొన్ని రోజులు స్టేట్ ఫైనాన్స్ ద్వారా వచ్చి గతంలో మళ్ళీ వేయలేకుండా అయిపోయి కూడా కొంత కార్యక్రమాలు చేయలేకపోయినాము. అయితే గత ప్రభుత్వంలో సర్పంచ్లకు సరిపోయిన నిధులు రాలేదు, ప్లస్ ఇంకా బిల్లులు చాలామంది పెండింగ్ ఉన్నాయని చెప్పేసి మిగతా గ్రామ సర్పంచ్లు ఆరోపిస్తున్నారు. దాని మీ గ్రామంలో ఏమైనా పెండింగ్ ఉన్నాయా? ఉన్నాయి సార్. అయితే మీ గత చివరి 5 ఏళ్ళలో మీ గ్రామంలో ఏమి అభివృద్ధి చెందింది సార్? సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీలు, మన శ్మశాన వాటిక, మన పల్లె ప్రకృతి ఇవన్నీ చేపట్టినాం. గతంలో ఎమ్మెల్యే వీరేశం గారు మీ గ్రామంలో ఏమైనా స్పెషల్గా ఏమైనా హామీలు ఇచ్చిన మీ గ్రామానికి ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు సీసీ రోడ్లు కానీ ఏమైనా ఉంటే హామీ ఇచ్చిన. చిరుమతిగా ఓడిపోవడం గల ప్రధాన కారణం ఏంటి సార్ మీ దగ్గర? అంటకుండా లేదు. అసలు గతంలో కాంగ్రెస్ అని నుంచి టీఆర్ఎస్లో పోయినందుకు చేయలేకపోయింది కాబట్టి దాంట్లో మైనస్ అయింది. కానీ ఇంత కమిషన్ లెక్క అని చెప్పేసి మొత్తం తక్కువ నాణ్యత లేని పనులు చేసేదని ప్రజలు ఆరోపిస్తారు. ఇక్కడ అలాంటిది ఏం జరగలేదు. వాళ్ళకు ఆరోపణ అనేది ఇంతవరకు జరగలేదు. వాళ్ళు ఏ గారు వచ్చేండు, వాళ్ళు వచ్చి వాళ్ళకి కొలతలు ఉంటాయి ప్రకారం కూడా వాళ్ళు వచ్చి కూడా వాళ్ళ ప్రకారం చేసుకుని పోయారు. అందరిని మేనేజ్మెంట్ చేసేదని వాడతారు సార్. అది అలాంటిది ఏం లేదు. మేనేజ్ ఒక్కరిని చేస్తాం, ఇద్దరిని చేస్తాం. ఊరు మొత్తం అయితే చేయలేం కదా. ఊళ్ళో అనుకునేది అదే అన్నట్టు. ఊళ్ళో అనుకుంటా కానీ అలాంటిది ఏం లేదు.